హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ ప్రశాంత్, లాప్రోస్కోపిక్ సర్జన్, లైఫ్ లైన్ తిరుమతి హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం హెర్నియా గురించి తెలుసుకుందాం. అసలు హెర్నియా అంటే ఏంటి? మనకి పొట్టలో పేగుల్ని కాపాడుతూ, పొట్టలో కండరాలు గోడలాగా తయారయ్యి బయటికి రాకుండా కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి గోడలో వీక్నెస్ అనే డెవలప్ అవుతుందో అప్పుడు పేగులు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే హెర్నియా అంటారు. ఈ హెర్నియా కారణాలు ఏంటి? హెర్నియా కారణాలు దీర్ఘకాలిక దగ్గు. దీర్ఘకాలిక దగ్గు అనేది క్షయవ్యాధి ఉన్న వాళ్ళలో, సిఓపిడి, ఆస్తమా ఉన్న వాళ్ళలో ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది. ఇంకోటి ఊబకాయం ఉన్న వాళ్ళు పొట్ట పెరుగుతుంది కాబట్టి లోపల ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇంకోటి దీర్ఘకాలిక మలబద్ధకం. ఈ దీర్ఘకాలిక మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, ఎక్కువగా మొక్కాల్సి రావడం మోషన్ కూర్చునేటప్పుడు. దీనివల్ల కూడా పొట్టలో ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా పాస్ పోసుకునేటప్పుడు ఎక్కువ ముక్కాల్సి రావడం. దేనివల్ల ఎక్కువగా ముక్కాల్సి రావడం వస్తుందంటే ప్రోస్టేట్ గ్లాండ్ వల్ల, అంటే పాస్ పోసుకునే ద్వారం మూసుకుపోవడం వల్ల, అంటే యూరిథ్రల్ స్ట్రక్చర్ అంటారు. ఈ రెండింటి వల్ల మనకి ఎక్కువగా పాస్ పోసుకునేటప్పుడు ముక్కాల్సి వస్తుంది. దానివల్ల కూడా మనకి ఎక్కువగా ప్రెషర్ పెరగడం వల్ల హెర్నియా రావచ్చు.